మనము ఘర్ ఘర్ తిరంగా నడుస్తా ఉన్నాము. భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా రామాంతపూర్, రామ్రెడ్డి నగర్ నుండి శ్రీనగర్ కాలనీ చౌరస్తా వరకు గడ్డం సాయి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, తాడూరి శ్రీనివాసులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్డం సాయి మాట్లాడుతూ ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి మన జాతీయ జెండా యొక్క ఔన్నత్యాన్ని పెంచాలి. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు తల్లిని ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో దేశాన్ని కూడా అదే విధంగా ప్రేమించాలి. దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై జవాన్ జై కిషాన్ల భాగంగా దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న జవాన్ను, తిండి పెట్టి రైతులను గౌరవించుకోవాలి. దేశంలోని యువత జనవరి 26, 15 ఆగస్టును ఒక పండుగలా జరుపుకోవాలి. దేశంలోని యువత అన్ని రంగాలలో ముందుకు రావాలని తెలిపారు. కూడా మరొకసారి శిరస వంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే. ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే స్థానిక వెల్ఫేర్ స్టేషన్ మరి అన్ని కాలనీలు కూడా రావడం జరిగింది. అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రోజు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కార్యక్రమ నిర్వాహకులకి మరియు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకి, టీచర్స్కి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మరి ఈరోజు మనందరం కూడా నరేంద్ర మోడీ यारों क्या कहना, ये देश है दुनिया का कहना। यहाँ चोरी चाती वीरों की, यहाँ भोली शक्ले हीरों की, यहाँ गाते हैं रांझे, यहाँ गाते हैं रांझे, मस्ती में मस्ती है झूमे मस्ती में। మనము ఘర్ ఘర్ తిరంగా నడుస్తా ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. కావున మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా దేశాన్ని ప్రేమించాల్సిన